సాగునీటికి దశాబ్దాలుగా అలమటించిన ప్రాంతం. ఆర్థిక వనరులు, ఆదాయ మార్గాలు నామమాత్రం. ఫ్లోరైడ్ రక్కసితో జీవితాలు కోల్పోయిన పీడిత జనం. బీడువారిన భూముల్లో పంటలు పండక బతుకు తెరువుకు వలసబాట పట్టిన కన్నీటి కథలు. ఆ బాధలు తొలగించి కరవుసీమలో వెలుగులు నింపాలని 30 ఏళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించి వారి తలరాత మార్చాలని తలచింది. కృష్ణా జలాలు మళ్లించి అత్యంత నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని భావించింది. అందులో భాగంగానే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. కానీ ఎన్నో అడ్డంకులు, వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో 3 దశాబ్దాలుగా ప్రాజెక్టు నిర్మాణం కొలిక్కి రాలేదు. ఈసారి ఎలాగైనా ప్రాజెక్టు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. త్వరలోనే కరవు ప్రాంతాల కలల ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో వెలిగొండ ప్రాజెక్టుపై ఇది సంగతి కథనం. ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న ఆ కళ్ళు ఆ నీళ్లను చూసి కళకళలాడబోతున్నాయి. వెలిగొండ ప్రాజెక్ట్ మరికొద్ది రోజుల్లోనే ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లా వాసుల భూముల్లో పారనున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల్ల సాగర్కై సీఎం చంద్రబాబు నాయుడు ఈ నీటిని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఏ ప్రాంతాలకు లబ్ధి చేకూరనుంది, ఎన్ని గ్రామాలకు సాగునీరు అందించనుంది, అలాగే తాగునీరు అందించనున్నది, ఎన్ని కాలువల ద్వారా ఈ నీరు ఎన్ని క్యూసెక్లు అందించబోతున్నారు అనే అంశాలను అయితే ఈ కథనంలో చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలు దేశంలోనే అత్యంత దుర్భిక్షమైన వాటిగా గుర్తింపు పొందాయి. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో ఎటు చూసినా నెర్రెలు తీసిన బీడు భూములే దర్శనమిస్తాయి. దర్శి, కొండపి నియోజకవర్గ ప్రాంతాల్లో కొంతమేర సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, నదీ ప్రవాహాలు అసలు కనిపించవు. సాగుకో వాననీరే ఆధారం. అందుకే గొంతెండినా, పంట ఎండినా వాన చినుకు కోసం ఆకాశం వైపే చూడాల్సిన నిస్సహాయ పరిస్థితి. భూగర్భ జలాలు ఒడిసి పట్టుకుని పంటలు పండించేందుకు అన్నదాతలు చెయ్యని ప్రయత్నాలంటూ లేవు. 100 అడుగుల లోతు బోర్లు వేస్తే ఎవరికో ఒకరికి నీళ్లు పడేవి. మిగతా వాళ్లు అప్పులతో ఆర్థికంగా చితికిపోవడం ఇక్కడ సర్వసాధారణం. కరువు కాటుకి తోడు వెంటాడే ఫ్లోరైడ్ భూతం. సాధారణంగా తాగునీటిలో ఉండాల్సిన సురక్షిత ఫ్లోరైడ్ 0.7 నుంచి 1.0 ppm అయితే మార్కాపురం, కనిగిరిలో కొన్ని చోట్ల అది 12% తాకుతోంది. ఫలితం వంకర్లు తిరిగిన కాళ్లు, చేతులతో జీవనం నరకప్రాయంగా మారుతోంది. మూత్రపిండాల సమస్యలతో నిత్యం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ కష్టాలు మొత్తానికి పరిష్కారం వెలిగొండ ప్రాజెక్ట్. శ్రీశైలం జలాశయం వెనుక నుంచి కృష్ణా జలాల వరద నీటిని నల్లమల సాగర్కు తరలించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం నల్లమల అటవీ ప్రాంతం, ప్రస్తుతం మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కొండల మధ్య 2 భారీ సొరంగాలు నిర్మిస్తున్నారు. జంట సొరంగాల్లో మొదటిది సుమారు 18.2 కిలోమీటర్లు కాగా రెండవది 18.8 కిలోమీటర్ల పొడవు, సుమారు 10 మీటర్ల వ్యాసార్థంతో ఈ రెండింటి తవ్వకాలు 2009 జూన్లో ప్రారంభమయ్యాయి. మొదటి టన్నెల్ ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు రెండో టన్నెల్ పనులు కొనసాగుతున్నాయి. టన్నెల్ 2ను అమెరికా టెక్నాలజీతో తయారైన టన్నెల్ బోరింగ్ మిషన్ TBM ద్వారా తవ్వడం మొదలుపెట్టారు. రాతి పొరల స్వభావం, నీటి ఊటలు, భౌగోళిక పరిస్థితులతో సొరంగాల నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మెత్తగా పగుళ్లతో కూడిన రాతి పొరలు సొరంగ తవ్వకాలకు ఇబ్బందులు కలిగించాయి. యంత్రాల నిర్వహణ సవాల్గా మారింది. టన్నెల్లోకి నీరు చేరకుండా గ్రౌటింగ్, ముందస్తు పరిశీలనతో పనులు చేపట్టారు. టన్నెల్ 2లో ఒక దశలో TBM నిలిచిపోవడం ప్రాజెక్టుకు మరో పెద్ద అడ్డంకిగా మారింది. మిగిలిన సొరంగాన్ని డ్రిల్ అండ్ బ్లాస్ట్ పద్ధతిలో పూర్తి చేశారు. TBM సొరంగంలోనే ఉండిపోవడంతో దాన్ని బయటకు తీసే ప్రక్రియ దీర్ఘకాలం నిలిచిపోయింది. న్యాయపరమైన చిక్కులు, కాంట్రాక్టు సంబంధిత వివాదాలు తదితర కారణాలతో మరింత జాప్యమైంది. ప్రస్తుతం ఆ యంత్రాన్ని తొలగించే ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో ప్రాజెక్టు పూర్తి ప్రధాన అడ్డంకి తొలగనుంది. వెలిగొండ ప్రాజెక్టు శ్రీశైలం జలాశయం కుడి ఒడ్డున డోర్నాల సమీపంలోని కొల్లం వాగు నుంచి ప్రారంభమవుతుంది. కృష్ణా వరద నీటిని 2 సొరంగాల ద్వారా 53.85 టీఎంసీల సామర్థ్యం కలిగిన నల్లమల సాగర్కు తరలిస్తారు. దీని నుంచి 43.50 టీఎంసీల నీటిని సాగు, తాగునీటికి ఉపయోగించుకోనున్నారు. మిగిలిన నీటిని భూగర్భ జలాల సంరక్షణకు నిల్వ ఉంచుతారు.
అర్ధవీడు, పెదారవీడు, మార్కాపురం మండలాల పరిధిలోని నల్లమల కొండల్లో 3 సహజ గ్యాప్లు, సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల ప్రాంతాలను మూసివేసి నల్లమల సాగర్ జలాశయం ఏర్పాటు చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కొల్లం వాగు ద్వారా టన్నెల్ 1, టన్నెల్ 2కు నీరు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఫీడర్ కాలువ ద్వారా నల్లమల సాగర్కు చేరుకుంటాయి. కృష్ణా జలాలు మొదటి సొరంగం నుంచి 3,000 క్యూసెక్కులు, రెండవ సొరంగం నుంచి 8,500 క్యూసెక్కుల నీటిని సుమారు 19 కిలోమీటర్లు తరలిస్తారు. ఈ నీటిని నల్లమల సాగర్కు తరలించేందుకు 21.8 కిలోమీటర్ల మేర ఫీడర్ కాలువ తవ్వారు. దీని ద్వారా నల్లమల సాగర్లో 43.40 టీఎంసీల నీరు నిల్వ చేస్తారు. నల్లమల సాగర్ నుంచి 3 ప్రధాన కాలువల ద్వారా మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందిస్తారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 4,47,000 ఎకరాలకు సాగునీరు, 15.50 లక్షల మందికి పైగా తాగునీరు అందించాలన్నది లక్ష్యం. తొలిదశ ద్వారా 1,19,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. తీగలేరు కాలువ ద్వారా 62,000 ఎకరాలకు, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు, ఈస్టర్న్ మెయిన్ కాలువ ద్వారా 3,70,800 ఎకరాలకు నీరు అందించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. అత్యధికంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3,36,100 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 84,000 ఎకరాలు, కడప జిల్లాలో 27,200 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, కొండెపి ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంతాలకు మేలు జరగనుంది. ఈ టనల్ 2 యొక్క లెంత్ 18.8 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడ కూడా టనల్ 1 కూడా 18.8 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అరౌండ్ 11.847 కిలోమీటర్స్ తర్వాత ఇక్కడ ఈ టీబీఎం మిషన్ ట్రబుల్ అవడంతో మళ్ళీ డ్రిల్ అండ్ బ్లాస్ట్ చేసేసుకొని వర్క్ చేస్తున్నాం. అయితే ఇది డిఫికల్ట్గానే ఉంది. వర్క్ పరంగా అంటే దాదాపు ఇక్కడ బాగా సఫకేషన్ ఉంటుంది. కొంచెం అంటే ఎయిర్ సప్లై అనేది ఉండదు. ఇప్పుడు నీళ్ళు వచ్చాయి, అక్కడ హెడ్ రెగ్యులేటర్స్ ఉన్నాయి, గేట్లు వేసేస్తాం. గేట్లు వేసేస్తే ఎయిర్ సప్లై కొంచెం తగ్గిపోతుంది. సో సఫకేషన్ ఉంటుంది. మాకైతేనేమి, ఇక్కడ వర్క్ చేసేటువంటి లేబర్కి అయితేనేమి, ఫర్ ఆల్ పీపుల్ ట్రబుల్ అయితే ఉంది. బట్ ఏది ఏమైనా కానీ సరే కంప్లీట్ చేసేసి నీళ్ళు ఇవ్వడం అనేది మా ధర్మము చేస్తాం కంపల్సరీగా. తర్వాత ఈ నీటి వల్ల ఏంటంటే మనకు ఈ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ఏరియా, మార్కాపురం జిల్లా, ప్రజెంట్ మార్కాపురం జిల్లా, తర్వాత వచ్చేసి నెల్లూరు జిల్లా, తర్వాత వచ్చేసి పార్షియల్ కడప జిల్లాలోని 4,47,000 ఎకరాలకి మనం సాగునీటిని ఇవ్వగలం. అలాగే దాదాపు 30 మండలాలలో 15 లక్షల జనాభాకు మనం తాగునీటిని కూడా ఈ ప్రాజెక్టు ద్వారా ఇవ్వగలం. వెలిగొండ ప్రాజెక్టు కేవలం సొరంగాలు, యంత్రాలు, రాతి పొరల కథ కాదు. పశ్చిమ ప్రకాశం రైతుల ఆశలు, కన్నీళ్లు, నీటి కోసం సాగిన పోరాటాలకు ప్రతిరూపం. వెలిగొండ పూర్తయితే ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. ఎందుకంటే నల్లమల సాగర్ నిండితే కాలువలు, చెరువులు, కుంటలకు నీరు చేరి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. బోర్లపై ఆధారపడే రైతులకు కొంత ఊరట లభించనుంది. బీడుగా ఉన్న భూముల్లో సాగు విస్తీర్ణం పెరుగుతుంది. నీరు అందుబాటులోకి వస్తే ఒక పంటకు పరిమితమైన భూముల్లో అదనపు పంటలు సాగు చేసే అవకాశం ఉంటుంది. దీంతో స్థానిక రైతులు జీవనం మెరుగుపడుతుంది. అందుకే కూటమి ప్రభుత్వం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తోంది. వెలిగొండ ప్రాజెక్టుతో ఉమ్మడి ప్రకాశంతో పాటు నెల్లూరు, కడప జిల్లాలోని నీటి ఎద్దడి తగ్గనుంది. ముఖ్యంగా రైతుల పొలాలకు సాగునీరే కాకుండా గ్రామాల్లో తాగునీటి కష్టాలు తీరే అవకాశం ఉంది. సొరంగాల సామర్థ్యం పూర్తిగా అందుబాటులోకి వస్తే మొత్తం 11,500 క్యూసెక్కుల నీటిని తరలించే అవకాశం ఉంటుంది. దీంతో నీటి కొరతతో వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో వ్యవసాయంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభించే అవకాశం ఉంటుంది. పంటలు పండితే వలస బాట తప్పి స్థానికంగానే కూలీలకు ఉపాధి లభించనుంది. వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు ఊపందుకోనున్నాయి. పశు పోషణ, పాడి పరిశ్రమకు అవకాశాలు పెరగనున్నాయి. మొత్తంగా వెలిగొండ ప్రాజెక్టు పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని ప్రజల కష్టాలను తీర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపనుంది. 1996లో చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్టుకు ప్రథమంగా శంకుస్థాపన చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దగ్గర 30 ఏళ్ళైంది. 30 ఏళ్ళ నుంచి కరువుతో అల్లాడిపోతుంది మా ప్రకాశం కానీ, నెల్లూరు కానీ, ఈ 3 కడప. ఇప్పుడు నీళ్ళతో 1000 అడుగులు 1200 లోతేశారు బోర్లు, 1200 లోతేశారు. కాబట్టి బోర్లకు, మోటార్లకు రైతులు కష్టాలు అన్నీ నష్టాలతోనే భరించారు.
నీళ్ళు లేక ఇబ్బంది. ఇప్పుడు కనుక రైతులు చాలా కష్టాలు పడి భూములు కూడా అమ్ముకోరు. ఈ వర్షం లేక కరెక్ట్గా నీళ్లు రాక. ఇప్పుడు కానీ భూములకు వాల్యూ వచ్చింది, నీళ్ళు వస్తున్నాయి, మస్తుగా వస్తాయి, ఇబ్బంది లేదు. అందరము బాగా కూలి వాళ్ళకి కానీ మా రైతులకు కానీ బాగా పని దొరుకుతుంది. గిరిజన ప్రాంతాలు కానీ ప్లెయిన్ ప్రాంతం కానీ ఈ నల్లమలలో ఉన్న మన వెలుగొండ ప్రాజెక్టు మనకు మోటో దగ్గర నుంచే బయలుదేరుతుంది సార్, మా గూడెం మధ్య నుంచి పోతుంది. దీనివల్ల ఎంతో ఉపయోగకరం సార్. ఇప్పుడు పొలాలకు కానీ నీరు కానీ గ్రౌండ్ వాటర్ కానీ మంచి నీళ్ళు తాగడానికి కానీ అన్ని రకాలుగా చాలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సార్. దీనివల్ల ఇది గతంలో పని స్పీడ్ కాలేదు సార్, ఇప్పుడు బాగా స్పీడ్గా వర్క్ జరుగుతుంది. సీఎం గారు మరి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు పర్సూట్ చేసి చాలా పికప్ చేసి త్వరగా పని అయ్యేటట్టుగా చేస్తున్నారు సార్. ఇది వరకు ఉంటే వర్షాలు లేక పొలాలలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు తాగునీటికి కానీ పొలాలకు కానీ ప్రతి ఒక్కదానికి మనం ఇబ్బందికరంగానే పడ్డాము. ఇప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల మనకు అందరికీ సహకారం, అందరికీ ప్రతి ఒక్కరికి అనుకూలంగానే ఉంది, ఇబ్బంది లేదు. బీడు భూములను సస్యశ్యామలంగా మార్చాలనే ఉద్దేశంతో అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రాజెక్టు పనులను వేగంగా చేపడుతోంది కూటమి ప్రభుత్వం. అవాంతరాలను ఒక్కొక్కటి పరిష్కరిస్తూ నిర్మాణం వేగవంతం చేసింది. సీఎం చంద్రబాబు తరచూ వెలిగొండ ప్రాజెక్టు పనుల తీరుపై సమీక్షించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత వెలిగొండ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఖమ్మంలోని వెలిగొండ కార్యాలయ సిబ్బందిని మార్కాపురం రప్పించారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు సందర్శన చేపట్టి సకాలంలో పనులు సాగేలా కసరత్తు చేశారు. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. డే నైట్ స్టాఫ్ పనిచేస్తున్నారు, కటింగ్ వాళ్ళు చాలా కష్టంగా చేస్తున్నారు. ఎప్పుడప్పుడు లోడ్ చేసుకొని బయటికి తీసుకెళ్ళడం చేస్తున్నాం. డే నైట్ ఏ రోజు కూడా 3 నెలలు పైన అవుతుంది. ఏ రోజు కూడా వర్క్ ఆపింది లేదు, కంటిన్యూగా పనిచేస్తున్నాం. ఇంక ఈ ముక్క ఒకటే ఉంది సార్, ఇవ్వాల్సింది ఇది ఒకటే ఉంది. ఈ మధ్యకాలంలో మనకు గవర్నమెంట్ వచ్చాక బాగా స్పీడ్ పెంచి కాంట్రాక్టర్స్కి అవసరమైన పేమెంట్స్ టైం ఇస్తూ వర్క్ ఎలాంటి ఆటంకం లేకుండా జరిపిస్తూ బాగా ప్రోగ్రెస్ చేయిస్తూ ఉన్నారు. ఎంతో కాలంగా 30 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న కళ ఇప్పుడు నెరవేరనుంది. దీన్ని కష్టపడ్డ మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, మా ఆఫీసు ఫీల్డ్ స్టాఫ్ వాళ్ళందరూ ఎంతో కష్టపడి రాత్రి పగళ్ళు పనిచేస్తూ నిద్రాహారాలు లేకుండా ఈ ప్రాజెక్టుని ఎలాగైనా అనుకున్న టైం ప్రకారం పూర్తి చేయాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ త్రూ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ అయితే ఒక 100 మీటర్స్ 150 మీటర్స్ పెండింగ్ ఉంది. 5 గ్యాంట్రీలతో ఆ 150 మీటర్స్ కూడా ఒక 4-5 డేస్లో కంప్లీట్ చేయడానికి అధికారుల సూచనల ప్రకారం మేము చేస్తున్నాము. ఒక 4-5 డేస్లో లైనింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. టీబీఎం డిస్మాంట్లింగ్ కూడా బిఫోర్ 20th కంప్లీట్ చేసేసి ఈ ఓవరాల్గా కంప్లీట్ చేసేసి మొత్తం అధికారుల సూచన ప్రకారం 22వ తేదీ కల్లా ట్రయల్ రన్కి సిద్ధం చేయడానికి సాయశక్తులా కృషి చేస్తున్నాం సార్. ఇక్కడ వాటర్ స్టోరేజ్ వల్ల ప్రతి ఏరియాలో కూడా నీకు వాటర్ ఇంక్రీజ్ అయిపోయి కంప్లీట్ గ్రౌండ్ వాటర్ వచ్చేస్తుంది. చాలా సంతోషిస్తున్నా. దీని అందరూ కూడా ప్రతి ఒక్కరు గవర్నమెంట్కి ఎంతో కృతజ్ఞతగా ఇరిగేషన్ మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ఇరిగేషన్కి మించింది ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరికి పని ఉంటుంది, అందరికి ఫుడ్ అందుతుంది, అందరికీ పని ఉంటుంది, అందరూ ఇంక్రీజ్ అవుతారు, మళ్ళీ పొలాల వాల్యూ పెరుగుతాయి. మనకి ఎంతో సంతోషకరమైన విషయం. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నల్లమల సాగర్లో నీరు నిల్వ చేస్తే 11 గ్రామాలు ముంపు బారిన పడనున్నాయి. అక్కడ సుమారు 7,321 నిర్వాసిత కుటుంబాలున్నాయి. వీరి కోసం 905.56 కోట్ల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. తొలి విడతగా 2,560 కుటుంబాలకు 318 కోట్ల పరిహారం అందించింది. మిగిలిన వారికి రెండో దశలో 353 కోట్లు, మూడో దశలో 210 కోట్ల రూపాయలను చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రజలు నమ్మటం లేదు, ఖచ్చితంగా ఇలా నమ్మించాలి. మనం మాటిచ్చాము, దీన్ని పూర్తి చేయాలని ప్రధాన ఏకైక లక్ష్యంతో 300 కోట్ల రూపాయలు మొదటి విడతగా R&R ప్యాకేజీ ఆయనే స్వయంగా గత నెలలో వచ్చి ఇక్కడ మరి ఈ గంటవానిపల్లి దగ్గర ఆయనే వచ్చి రైతులకు డిస్ట్రిబ్యూట్ చేసినట్టు పరిస్థితి. రేపు 3-4 రోజుల్లో సెకండ్ ఫేజ్లో ఇంకొక 300 కోట్లు 400 కోట్లు ఇవ్వబోతా ఉన్నాం. ఫైనల్గా ఈ 20 తారీఖు లోపు మొత్తం R&R ప్యాకేజ్ మొత్తం కూడా ఇచ్చి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులందరూ కూడా బయట తీసుకొని వచ్చి ఎన్నో ఏళ్ళుగా మా ప్రాంత రైతులు కానీ ప్రజలు మరి కన్నటువంటి కళలు నెరవేరబోతున్నాయి. కృష్ణమ్మ పర్వాలు మేము చూడబోతున్నాం. ప్రభుత్వం ఆదేశాలతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి కానున్నాయి. దీంతో కృష్ణా జలాలు కరువు సీమను ముద్దాడబోతున్నాయి.
దశాబ్దాల పీడిత ప్రజల దాహార్తితో పాటు బీడువారిన భూముల్ని సస్యశ్యామలం చేయనున్నాయి. ఆ మహత్తర ప్రాజెక్టు ప్రారంభం కోసం ఉమ్మడి ప్రకాశంతో పాటు నెల్లూరు, కడప జిల్లాల్లోని మెట్ట ప్రాంత వాసులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు.